హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఎస్ఏ. సో మా యొక్క చరిష్మా సాయి ఐఏఎస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈరోజు మనం డేటా ఇంటర్ప్రిటేషన్ దత్తాంశ వివరణంలో మనకి టోటల్గా డిఐలో పార్ట్ వచ్చి మనకి టోటల్గా ఏరియాస్ ఉన్నటువంటి ఏరియాస్ ఏంటంటే సో మనకి పై చార్ట్స్ మీద మనకి ప్రాబ్లమ్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి. సో నెక్స్ట్ వన్ వచ్చి టాబ్లర్ ఫామ్స్ మీద క్వశ్చన్స్ ఇవ్వచ్చు, టాబ్లర్ ఫామ్స్ మీద ప్రాబ్లమ్స్. సో అదేవిధంగా వచ్చి మనకి బార్ డయాగ్రామ్స్ మీద కూడా క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చి ఏరియా వచ్చి ఇంపార్టెంట్ ఏరియా లైన్ గ్రాఫ్స్ అంటాము. సో ఈ యొక్క లైన్ గ్రాఫ్స్ మీద కూడా మనకి ప్రాబ్లమ్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ వన్ ఫిఫ్త్ వన్ ఏంటంటే సో పారాగ్రాఫ్ మోడల్ అంటాం, వెన్ డయాగ్రామ్ బేస్డ్. ఓకే, వెన్ డయాగ్రామ్ బేస్డ్ డిఐ అని చెప్తూ ఉంటాం. ఈ విధంగా మనకి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కానీ, కానిస్టేబుల్ ఎగ్జామ్ కానీ, రైల్వేస్ ఎగ్జామ్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్లో ఇటువంటి ఎగ్జామ్స్లో మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి ఈ 5 ఏరియాస్ నుంచి మోస్ట్ ఆఫ్ ద పార్ట్ మనకి క్వశ్చన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. సో పై చిత్రాలు అంటాం, టేబుల్స్, బార్ డయాగ్రామ్ అంటే కమ్మి చిత్రాలు, సో లైన్ గ్రాఫ్లు, వెన్ చిత్రాల మీద సో పారాగ్రాఫ్ మోడల్ ఇచ్చి ఒక దత్తాంశం ఇచ్చి ఒక 10 లైన్స్తో దాని మీద ఒక 5 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. సో ఈరోజు మనం ఈ యొక్క వీడియో ద్వారా సో పై చార్ట్స్ 1 అనేది మనం ఇక్కడ ఒకసారి చూద్దామండి. ఒక 5 ప్రశ్నలు తీసుకొని ఇప్పుడు ఈ పై చార్ట్స్లో క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేస్తామని చెప్పి నేను డీటెయిల్గా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చూడండి ఇక్కడ. సో మనం ఇక్కడ చూసుకుంటే ఒక పై చార్ట్ అనగానే ఇలా ఇస్తాడండి. సో దాన్ని డిఫరెంట్ సెక్టార్స్గా డివైడ్ చేసి ఒక్కొక్క సెక్టార్ని కొంత యాంగిల్తో నోటేషన్ చేస్తూ ఉంటాడు. సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఒక వృత్తం ఇచ్చినప్పుడు దాంట్లో ఉన్నటువంటి సమ్ ఆఫ్ ఆల్ సెంట్రల్ యాంగిల్స్ విల్ బి ఈక్వల్ టు 360 degrees. సో దాన్నే మనం ఇక్కడ టోటల్ వాల్యూ అని కూడా చెప్తూ ఉంటాం. సో దాన్నే మనం ఇక్కడ 100% అని కూడా మాట్లాడుతూ ఉంటాం. సో పర్సంటేజ్లో చెప్పినప్పుడు టోటల్ 360 degrees అనేది 100% అవుతుంది, టోటల్ వాల్యూ 360 degrees అవుతుంది. కనుక ఇక్కడ ఎప్పుడు కూడా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పై చార్ట్ ఇచ్చినప్పుడు టోటల్ వాల్యూ అనేది సో 360 డిగ్రీలకు సమానం అవుద్ది. అదే మనం పర్సంటేజ్లో చెప్పాలంటే 100% అవుద్ది. అంటే మనం ఒక పై చార్ట్ని నోటేషన్ సో డిగ్రీస్తో అంటే ఈచ్ సెక్టార్ని ఒక డిగ్రీస్తో నోటేషన్ చేయొచ్చు, లేదంటే ఒక పర్సంటేజ్తో కూడా నోటేషన్ చేసే అవకాశం ఉంటుందండి. అయితే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సో ఇన్ఫర్మేషన్ ఒక్కసారి చదువుదాం. ద ఫాలోయింగ్ పై చార్ట్ గివ్స్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ 1080 స్టూడెంట్స్ స్పెషలైజింగ్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్. స్టడీ దిస్ చార్ట్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ అంటున్నాడు. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే టోటల్గా సో 1080 స్టూడెంట్స్ ఉన్నారంట, వాళ్ళు డిఫరెంట్ స్పెషలైజేషన్ తీసుకున్నారు. సో 135 degrees వచ్చి ఫినాన్స్ అని చెప్తున్నాడు, ఆపరేషన్స్ వచ్చి 36 degrees చెప్తున్నాడు, సిస్టమ్స్ వచ్చి 45 degrees అంట, హెచ్ఆర్ వచ్చి 54 degrees, మార్కెటింగ్ వచ్చి 90 degrees అన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి టోటల్ 5 కాంపోనెంట్స్ని 5 స్పెషలైజేషన్ యాడ్ చేస్తే మనకి మొత్తం 360 degrees రావాలి. అంటే ఇక్కడ వాడు ఫినాన్స్ అనేది 135 degrees చెప్తున్నాడు, ఆపరేషన్స్ అనేది 36 degrees చెప్తున్నాడు, సిస్టమ్స్ అనేది 45 degrees చెప్తున్నాడు, హెచ్ఆర్ అనేది 54 degrees చెప్తున్నాడు, సో మార్కెటింగ్ అనేది 90 degrees చెప్తున్నాడు అండి. మరి ఇప్పుడు వీటిని టోటల్గా టుగెదర్గా యాడ్ చేద్దాము. యాడ్ చేసినప్పుడు ఏమవుతుందో ఒకసారి చూద్దామండి. చూడండి ఇక్కడ 54 + 36 ఎంత అంటే సో 90 + 90 180, 45 + 135 180. సో 180 + 180 ఎంత అంటే టోటల్గా ఉన్నటువంటి ఈ యొక్క 5 కాంపోనెంట్స్ 5 స్పెషలైజేషన్ టోటల్ వాల్యూ ఎంత అంటే 360 degrees. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క 360 degrees అన్నా 100% అన్నా టోటల్ ఎంతమంది అంటే 1080 స్టూడెంట్స్గా మనం ఇక్కడ కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మీరు సింపుల్గా చెప్పాలంటే 360 degrees 1080 స్టూడెంట్స్ అన్నారు కనుక దీన్ని మనం 1 degree క్యాలిక్యులేషన్లోకి కన్వర్ట్ చేద్దామండి. 1 degree = ఏమవుతుందంటే 1080/360. మరి 360ని మనం 3 times చేస్తే ఇక్కడ మనకి 1 degree = హౌ మెనీ స్టూడెంట్స్ అంటే 3 స్టూడెంట్స్గా మనం ఇక్కడ మాట్లాడాల్సి ఉంటుందండి. రైట్, ఒకసారి దీన్ని తెలుగులో కూడా చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ స్పెషలైజింగ్ ఇన్ ఫినాన్స్ అన్నాడండి. సో ఫినాన్స్లో స్పెషలైజేషన్ చేసిన స్టూడెంట్స్ ఎంతమందో చెప్పమంటున్నాడు. ఇక్కడ మనం సింపుల్గా చెప్పాలి అంటే సో ఫినాన్స్లో 135 degrees ఉన్నారండి. కానీ మనకి ఇక్కడ 1 degree = 3 స్టూడెంట్స్ కనుక ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఫినాన్స్ స్పెషలైజేషన్ వాళ్ళు 135 degrees అండి. 135 ఇంటూ దీన్ని 1 degreeగా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం 135 ఇంటూ 1 degree 3 అవుద్ది కనుక 135 ఇంటూ 3 అండి. సో 135 ఇంటూ 3 ఎంత అన్నప్పుడు సో 13 3 = 390, 5 3 = 15 కాబట్టి 405 స్టూడెంట్ చెప్పాలి. అంటే ఈ యొక్క ప్రశ్నకి సమాధానం మనం సింపుల్గా మొదటి ప్రశ్నకి 405 విద్యార్థులని చెప్పి మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. ఒకసారి మనం తెలుగు కూడా చూద్దామండి. తెలుగులో మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. 1 నుంచి 5 వరకు గల ప్రశ్నలు ఈ క్రింద ఇచ్చిన వృత్తాకార చిత్రంలో వివిధ విషయాలు ప్రధాన పాఠ్యాంశాలుగా గల 1080 మంది విద్యార్థుల వివరముల మీద ఆధారపడినవి. ఇచ్చిన చిత్రమును చదివి క్రింది ప్రశ్నలకు సమాధానం జవాబు ఇవ్వము.
సో సేమ్ అండి. సో ఫైనాన్స్ తీసుకున్న వాళ్ళు 135 డిగ్రీలు ఉన్నారు, ఆపరేషన్స్ అనేది 36 డిగ్రీలు ఉన్నారు, ఇక్కడ వచ్చేసరికి సిస్టమ్స్ 45 డిగ్రీస్, సో హెచ్ఆర్ అనేది 54 డిగ్రీస్ అండి, ఇక్కడ మార్కెటింగ్ కూడా 90 డిగ్రీస్. అంటే ఓవరాల్గా ఇక్కడ ఉన్న ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది డిగ్రీస్లో ఇచ్చాడండి. అయితే మనకి మొదటి ప్రశ్న ఒకసారి చూడండి. ఇక్కడ మొదటి ప్రశ్న ఫైనాన్స్ ప్రధానాంశంగా గల విద్యార్థుల సంఖ్య ఎంత అన్నాడండి. సో ఫైనాన్స్ ప్రధానాంశం గల విద్యార్థుల సంఖ్య ఎంత అన్నప్పుడు అక్కడ ఫైనాన్స్ అనేది ఇక్కడ మనకి సింపుల్గా చెప్పాలి అంటే ఫైనాన్స్ అనేది ఎంత చూడంటే 135 డిగ్రీలు ఇచ్చాడు కనుక ఇక్కడ 135 డిగ్రీలు అనేది ఎంతమంది విద్యార్థులకి సమానం అవుతుందని చెప్పి మనకి ప్రశ్న అడుగుతున్నాడండి. సో ఇలాంటి ప్రశ్నలు ఇచ్చినప్పుడు సింపుల్గా మీరు చేయాల్సిందల్లా ఏంటంటే సో 1 డిగ్రీ వాల్యూని క్యాలిక్యులేట్ చేయడానికి మీరు ఎప్పుడు కూడా ప్రయత్నించాలండి. మరి 1 డిగ్రీ అంటే ఏమవుద్ది అంటే సో ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి. సో 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్ ఏమవుద్ది అంటే టోటల్ స్టూడెంట్స్ 1080 బై 360 చేయాలండి. సో 1080ని 360 చేస్తే 3 అండి. అంటే ఇక్కడ మనకి 1 డిగ్రీ అనేది సో 3 స్టూడెంట్స్ వస్తున్నారు కనుక ఇక్కడ మనకి అడుగుతున్న ఇన్ఫర్మేషన్ ఫినాన్స్ తీసుకునే విద్యార్థులు ఎంతమంది అడిగాడు. సో 1 డిగ్రీ 3 స్టూడెంట్స్ అన్నప్పుడు సో ఫినాన్స్ తీసుకున్న 135 డిగ్రీలు కనుక సో 135 డిగ్రీస్ అడుగుతున్నాడండి. సో 135 ఇంటూ 3 చెప్పాలి. సో ఎంతమంది విద్యార్థులు అంటే 405 స్టూడెంట్స్ అనేది సరైన సమాధానంగా మనం ఇక్కడ ఎంచుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ సో రెండవ ప్రశ్న చూడండి. రెండవ ప్రశ్న సో వాట్ పర్సంటేజ్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ స్పెషలైజింగ్ ఇన్ హెచ్ఆర్. ఓకే, సో హెచ్ఆర్ తీసుకున్న వాళ్ళు 54 డిగ్రీస్ అంట, వాళ్ళు ఎంత శాతమో చెప్పమని అడుగుతున్నాడండి. సో వాట్ పర్సెంట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ స్పెషలైజింగ్ ఇన్ హెచ్ఆర్ అన్నాడు. సో ఇక్కడ మొత్తం విద్యార్థులు హెచ్ఆర్ పాఠ్యాంశంగా గల విద్యార్థుల సంఖ్య ఎంత శాతం అంటున్నాడండి. సో హెచ్ఆర్ పాఠ్యాంశంగా తీసుకున్న విద్యార్థులు ఎంత శాతమో చెప్పమంటున్నాడు. కానీ ఇక్కడ హెచ్ఆర్ తీసుకున్న వాళ్ళు 54 డిగ్రీలు అండి. కనుక ఇక్కడ టోటల్ ఎంత అన్నప్పుడు మనం సింపుల్గా ఏం చెప్పాలి అంటే సార్ 360 డిగ్రీలు. మరి ఇప్పుడు 360 డిగ్రీలు అంటే మొత్తం 100% అండి. అయితే అందులో హెచ్ఆర్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది అంటే 54 డిగ్రీలు. సో 54 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ హౌ మచ్ పర్సంటేజ్. సో వెరీ సింపుల్ అండి, 54 ఇంటూ 100 అంటే ఇక్కడ 54 డిగ్రీస్ బై 360 డిగ్రీస్ ఇంటూ 100%. సో ఇక్కడ మీరు సింపుల్గా చూడండి, డిగ్రీకి డిగ్రీ కట్ అవుతుంది. సో అదేవిధంగా సో 0కి 0 కట్ అవుతుంది. సో 9 అనేది ఇక్కడ 4 టైమ్స్ పోతుంది, ఇక్కడ 9 అనేది ఇక్కడ సో సింపుల్గా చెప్పాలంటే 6 టైమ్స్ పోతుందండి. సో ఇక్కడ 9 6 టైమ్స్ 4 టైమ్స్ ఇక్కడ టోటల్ వాల్యూ ఎంత అంటే 60%. 60% బై 4 అండి, వాల్యూ ఎంత అవుతుందంటే 15%. కనుక హెచ్ఆర్ తీసుకున్న వాళ్ళు ఎంత పర్సంటేజ్ చెప్పమన్నప్పుడు మనం 15% అనేది సమాధానంగా ఇక్కడ మనం ఇవ్వవచ్చు. అంటే మనకి ఇచ్చినటువంటి పై చిత్రం అనేది ఒక యాంగిల్స్లో ఇచ్చాడు కనుక దాని కన్వర్షన్ అంటే పర్సంటేజ్లో కన్వర్ట్ చేయమంటున్నాడు కనుక 54 డిగ్రీస్ ఎంత అంటే సో సింపుల్గా చెప్పొచ్చు అండి 15%గా మనం ఇక్కడ తీసుకోవచ్చు. మరి రెండవ ప్రశ్న చూద్దాం. ఇక్కడ మరొక ప్రశ్న చూడండి. The difference in the number of students specializing in finance and those in marketing is equal to the number of students specializing in which area అన్నాడు. సో ఆప్షన్ 1 హెచ్ఆర్ ఇచ్చాడు, సిస్టమ్స్ ఇచ్చాడు, ఆపరేషన్స్ ఇచ్చాడు, నన్ను ఇచ్చాడు. సో వాడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ద డిఫరెన్స్ ఇన్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్పెషలైజింగ్ ఇన్ ఫినాన్స్ అండ్ దోస్ మార్కెటింగ్ ఈజ్ ఈక్వల్ టు విచ్ ఏరియా అంటున్నాడు. అంటే ఇక్కడ మనకి సో ఫినాన్స్కి అదేవిధంగా సో మార్కెటింగ్కి మధ్య ఉన్న డిఫరెన్స్ అనేది ఏ ఏరియాకి ఈక్వల్ అవుతుందో అడుగుతున్నాడండి. సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఫినాన్స్ అంటే 135 డిగ్రీలు, సో మార్కెటింగ్ అన్నప్పుడు ఇక్కడ 90 డిగ్రీలు ఉంది. సో 135 డిగ్రీలకి 90 డిగ్రీలకి మధ్య ఉన్న వ్యత్యాసం ఎంత అంటే 45 డిగ్రీస్ అండి. సో మనందరికీ తెలిసి ఇక్కడ 45 డిగ్రీస్ అంటే సిస్టమ్స్కి ఈక్వల్ అవుతుంది కనుక ఇక్కడ సిస్టమ్స్ అనేది హెచ్ఆర్కి మార్కెటింగ్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత అంటే 45 డిగ్రీలు. ఈ యొక్క 45 డిగ్రీలు అనేది సిస్టమ్కి ఈక్వల్ అవుతుంది కనుక ఈ యొక్క ప్రశ్నకి మనం సిస్టమ్స్ అనే దాన్ని సమాధానంగా ఇక్కడ ఎంచుకోవచ్చు. సో మరొక ప్రశ్న చూడండి. ఇక్కడ ఏ విషయం ప్రధానాంశంగా గల విద్యార్థుల సంఖ్య ఫైనాన్స్ మరియు మార్కెటింగ్లో ప్రధానాంశంగా గల విద్యార్థుల సంఖ్యల వ్యత్యాసంకు సమానం అంటున్నాడండి. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, సో ఇదేనండి ఫినాన్స్ మార్కెటింగ్ ప్రధానాంశం గల విద్యార్థుల యొక్క వ్యత్యాసం అనేది ఏ విద్యార్థుల సంఖ్య వ్యత్యాసంకు సమానం అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఏ విషయం ప్రధానాంశంగా గల విద్యార్థుల సంఖ్య ఫినాన్స్ మరియు మార్కెటింగ్ ప్రధానాంశం గల విద్యార్థుల సంఖ్యల వ్యత్యాసం సమానం అన్నాడు. కాబట్టి ఇక్కడ దీనికి ఆన్సర్ ఏమవుద్దంటే సిస్టమ్స్ అవుద్ది. ఎందుకంటే ఇక్కడ సో సిస్టమ్స్ అనేది 45 డిగ్రీలు అండి. ఇక్కడ మార్కెటింగ్కి ఫినాన్స్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఓకే. ఇక్కడ మనకి చూడండి, సో ఫైనాన్స్కి
అదేవిధంగా సో మార్కెటింగ్, ఓకే, మార్కెటింగ్కి మధ్య ఉన్న డిఫరెన్స్ అండి ఇక్కడ డిగ్రీస్ ఇది. సో ఇది 135 డిగ్రీలు, ఇది వచ్చి 90 డిగ్రీలు అండి. మొత్తం ఎంత అంటే 45 డిగ్రీస్. సో 45 డిగ్రీస్ అంటే మనం ఇక్కడ సిస్టమ్స్కి సమానంగా చెప్పొచ్చు కనుక ఈ యొక్క ప్రశ్నకి మనం రెండవ ఆప్షన్ అనేది సమాధానంగా ఎంచుకోవచ్చు. మరి మరొక ప్రశ్న చూద్దాం ఇక్కడ. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద స్టూడెంట్స్ స్పెషలైజింగ్ ఇన్ మార్కెటింగ్ టు దోస్ స్పెషలైజింగ్ ఇన్ ఆపరేషన్స్ అన్నాడు. ఓకే, సో మార్కెటింగ్ స్పెషలైజేషన్ తీసుకున్న వాళ్ళకి ఆపరేషన్స్ స్పెషలైజేషన్కి తీసుకున్న వాళ్ళకి మధ్య సో ఉన్నటువంటి రేషియో చెప్పమన్నాడు. సో మార్కెటింగ్ వచ్చి 90 డిగ్రీస్ ఉంది, ఆపరేషన్స్ వచ్చి 36 డిగ్రీస్ ఉందండి. సో వాడు అడుగుతున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మార్కెటింగ్ స్పెషలైజేషన్కి అదేవిధంగా సో ఆపరేషన్స్ స్పెషలైజేషన్కి మధ్య ఉన్న రేషియో అడుగుతున్నాడు కనుక నిష్పత్తి అడుగుతున్నాడండి. సో మార్కెటింగ్ వచ్చి 90 డిగ్రీలు ఉంది, ఆపరేషన్స్ వచ్చి నాకు 36 డిగ్రీలు ఉంది. సో మనందరికీ అర్థమవుతుంది 9 10లు అండి. సో 9 2 అంటే ఇక్కడ 2 5 times 2 1 time అంటే యువర్ ఆన్సర్ విల్ బి సో 5:1. రైట్, ఒక్క నిమిషం, 1 minute. మార్కెటింగ్ వచ్చి 90 డిగ్రీస్, సో ఆపరేషన్స్ వచ్చేసరికి మనకి 36 డిగ్రీస్ అవుతుంది. సో 18 5 times అండి, సో 18 2 times. సో ఆన్సర్ విల్ బి 5:2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద గివెన్ క్వశ్చన్. 4th క్వశ్చన్ అండి. సో అదే అడుగుతున్నాడండి ఇక్కడ ఇన్ఫర్మేషన్. మార్కెటింగ్ మరియు ఆపరేషన్ ప్రధాన పాఠ్యాంశాలు గల విద్యార్థుల నిష్పత్తి ఎంత అంటున్నాడు. మార్కెటింగ్కి ఆపరేషన్ మధ్య ఉన్న నిష్పత్తి ఎంత అన్నప్పుడు సో సింపుల్గా మనం ఇక్కడ ఒకటి 90 డిగ్రీలు ఇచ్చాడు, ఒకటి 36 డిగ్రీలు ఇచ్చాడు. సో 18 5లు అండి, 18 2. సో ఆన్సర్ విల్ బి 5:2 అనేది సమాధానంగా ఇక్కడ మనం ఎంచుకోవచ్చు. సో ఇది డిగ్రీస్ అండి. సో ఇక్కడ కూడా ఇది డిగ్రీస్గా మనం కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూడండి. ఈ 5 అంశాల్లో అంటే మనకి ఒక పై చార్ట్ ఇచ్చి దాని మీద మనకి 5 ప్రశ్నలు ఇచ్చాడు. ఆ యొక్క 5 ప్రశ్నల్లో 5వ ప్రశ్న చూద్దాం. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్పెషలైజింగ్ ఇన్ హెచ్ఆర్ అండ్ సిస్టమ్ అంటున్నాడు. ఓకే, ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్పెషలైజింగ్ హెచ్ఆర్ అండ్ సిస్టమ్ అంటున్నాడు. అంటే ఇక్కడ హెచ్ఆర్ స్పెషలైజేషన్ తీసుకున్న విద్యార్థులు అదేవిధంగా సిస్టమ్స్ స్పెషలైజేషన్గా తీసుకున్న విద్యార్థుల యొక్క మొత్తం ఎంత చెప్పమంటున్నాడు. తెలుగులో క్వశ్చన్ చూడండి. హెచ్ఆర్ మరియు సిస్టమ్స్ ప్రధాన పాఠ్యాంశాలుగా గల మొత్తం విద్యార్థుల సంఖ్య కనుగొనము అన్నాడు. ఓకే, ఇక్కడ చూడండి హెచ్ఆర్. సో హెచ్ఆర్ తీసుకుంటే మనకి ఇక్కడ 54 డిగ్రీస్ ఉంది, సిస్టమ్స్ తీసుకుంటే మనకి ఇక్కడ 45 డిగ్రీస్ ఉందండి. సో 54 డిగ్రీస్ ప్లస్ 45 డిగ్రీస్ అండి. సో టోటల్ ఎంత అంటే 99 డిగ్రీస్గా మనం ఇక్కడ చెప్పవచ్చు. అయితే 99 డిగ్రీస్ ఎంత అన్నప్పుడు మనం ఆల్రెడీ 1 డిగ్రీ వాల్యూ క్యాలిక్యులేట్ చేసామండి. 1080/360 అవుతుందని చెప్పాను. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3 స్టూడెంట్. అంటే ఇక్కడ మనకి 1 డిగ్రీ వాల్యూ మనం మొదటే కనుక్కున్నాం, 3 స్టూడెంట్స్ అని కనిపెట్టాం కనుక ఇక్కడ 99 డిగ్రీస్ అన్నప్పుడు సో 99 × 3 అండి. సో యువర్ ఆన్సర్ విల్ బి సో 3 9 27, 3 9 27 + 2 29. అంటే మనకి టోటల్ స్టూడెంట్స్ ఇక్కడ వచ్చి మనకి సో హెచ్ఆర్ అండ్ సిస్టమ్స్ కలిపి 297 మంది విద్యార్థులు అనేది సో మనం ఇక్కడ ప్రశ్నకి సమాధానంగా మనం ఇక్కడ ఎంచుకోవచ్చు. సో వెరీ ఇంపార్టెంట్ మోడల్ అండి. సో పై చార్ట్స్ అనేది సో డేటా ఇంటర్ప్రిటేషన్లో చాలా కీలకం అవుతుంది కనుక సో ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా మీరు ఈ ఒక పై చార్ట్స్ మీద ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మీరు కనుక్కోవడానికి మీరు ఇక్కడ ప్రయత్నించాలండి. ఓకేనా, రైట్. ఒక్కసారి చూడండి ఇక్కడ మనకి ఈ విధంగా నేను ఈ యొక్క వీడియో ద్వారా సో పై చార్ట్ 1 ఒక 5 ప్రశ్నలు తీసుకొని వాటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మరొక వీడియోలో మరొక 5 క్వశ్చన్లు తీసుకొని మరలా మీకు పై చార్ట్స్ను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. సో మన యొక్క అశోక్ నగర్లో ఉన్నటువంటి సిఎస్ఏ అండి. సో మన యొక్క సిఎస్ఏలో చరిష్మా సాయి అకాడమీలో మీకు FBO ఆర్ ఏబిఓ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులైనా లేదా తెలంగాణ విద్యార్థులైనా ఆ యొక్క విద్యార్థులకి సో జనరల్ మ్యాథమెటిక్స్ అండి. సో జనరల్ మ్యాథమెటిక్స్ ఓకేనా. సో జనరల్ మ్యాథమెటిక్స్ సో ఇక్కడ స్పెషల్ బ్యాచ్ అనేది సో జనరల్ మ్యాథమెటిక్స్ స్పెషల్ బ్యాచ్ ఏదైతే ఉంటుందో 100 మార్కులు TGPSలో ఉంటుంది, 50 మార్కులు AP వాళ్ళకు ఉంటుంది. ఇక జనరల్ మ్యాథమెటిక్స్ స్పెషల్ బ్యాచ్ అనేది సో ఈవినింగ్ 7 PM నుంచి 8:30 PM వరకు ఇక్కడ జరుగుతుంది. సో క్లాసెస్ మొత్తం కూడా నేనే హ్యాండిల్ చేస్తాను. సో ఇది స్పెషల్ మ్యాథ్స్ బ్యాచ్ అండి. ఈ యొక్క స్పెషల్ మ్యాథ్స్ బ్యాచ్ అనేది సో ఈవినింగ్ 7 PM నుంచి 8:30 PM వరకు సో ఇక్కడ మీకు సో చరిష్మా సాయి
బుక్ వరల్డ్ ఉంటుంది. ఆ యొక్క బుక్ వరల్డ్ బిల్డింగ్లోనే ఉంటుందండి క్లాస్ రూమ్. ఓన్లీ మనం ఇక్కడ సో ఛాంపియన్స్ బ్యాచ్ అని చెప్తూ ఉన్నాము. ఛాంపియన్స్ బ్యాచ్ ఇది. సో ఈ యొక్క ఛాంపియన్స్ బ్యాచ్లో ఎంతమంది ఉంటారంటే 50 మంది విద్యార్థులు మాత్రమే ఇక్కడ అడ్మిషన్ తీసుకోవడం జరుగుతుంది. సో జనరల్ మ్యాథమెటిక్స్ FBO ఆర్ ABO. సో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు దానికి తీసుకునే వాళ్ళన్నా మ్యాథమెటిక్స్ కావాలనుకుంటే FBO ABOకి మీరు 50 మంది విద్యార్థులకే ఉంటుంది. ఈ యొక్క బ్యాచ్ వచ్చి సో నేనే హ్యాండిల్ చేస్తాను. అశోక్ నగర్లో ఎవరైనా కోచింగ్ తీసుకున్న విద్యార్థులు ఉంటే మీకు ఎక్స్క్లూజివ్గా జనరల్ మ్యాథమెటిక్స్ స్పెషల్ మ్యాథ్స్ బ్యాచ్ సో జనవరి 25వ తారీఖు స్టార్ట్ అవుతుంది, ప్రారంభమవుతుంది. సో 7 PM నుంచి 8:30 PM మొదటి 50 మంది విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే క్లాసెస్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ప్రతి టాపిక్ మీద టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తా. కొన్ని ఒక 5 మార్క్ ఎగ్జామ్స్ కూడా 100 మార్క్స్ లెవెల్లో మీకు మార్క్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తాను కనుక సో ఈ యొక్క బ్యాచ్ 7 PM to 8:30 PM జరుగుతుంది. 8:30 to 9 ప్రతిరోజు డౌట్ సెషన్ ఉంటుంది. అంటే 2 hours సెషన్ ఉంటుందండి. ఇది ఎక్స్క్లూజివ్గా జనరల్ మ్యాథమెటిక్స్ అశోక్ నగర్లో CSAలో మాత్రమే ఇక్కడ ఉంటుంది. ఈవినింగ్ 7 PM to 8:30 PM. సో దీనికి అడ్మిషన్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఫీ ఎంత అంటే సో 5,999 రూపీస్ ఉంది. దీని మీద ఎటువంటి డిస్కౌంట్ ఇవ్వబడదు. ఓన్లీ 50 మంది విద్యార్థులకు మాత్రమే ఉంటుంది. 5,999 రూపాయలు అంటే 6,000 రూపాయలు అండి. ఇది మీరు ఫోన్పే పే చేయాల్సి ఉంటుంది. మీకు ఫోన్పే కూడా నెంబర్ ఇస్తున్నాను 9652503904 అండి. మీకు ఇక్కడ ఫోన్పేలో చేస్తే విజయప్రసాద్ అని వస్తుంది, నా పేరే. సో మీకు ఈ విధంగా మీరు ఈ నెంబర్కి ఫోన్పే చేసిన తర్వాత అదే నెంబర్కి మీరు ఏం చేయాలి అంటే సో మీ యొక్క ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ మీ కంప్లీట్ డీటెయిల్స్ పంపిస్తే నేను రిసిప్ట్ రాసి పంపిస్తాను. మీ యొక్క తరగతులు వచ్చి ఈ యొక్క జనవరి 25వ తారీఖు 7 PM నుంచి 8:30 PM వరకు జరుగుతుంది. ఆల్రెడీ కొన్ని అడ్మిషన్స్ అనేది తీసుకోవడం జరిగింది. ఇంకా కొన్ని అడ్మిషన్లు మాత్రమే ఉన్నాయి. వెంటనే ఈ యొక్క బ్యాచ్కి రావాలనుకుంటే మీరు 6,000 రూపాయలు పే చేసి స్పెషల్ మ్యాథ్స్ బ్యాచ్ ఈ యొక్క నెంబర్ ఫోన్పే నెంబర్ అండి, వెంటనే మీరు జాయిన్ అవ్వండి. సో ఇది ఓన్లీ అశోక్ నగర్లో ఉన్నటువంటి విద్యార్థుల్ని సో వాళ్ళ యొక్క కోరిక మేరకు మాత్రమే ఈ యొక్క ఎక్స్క్లూజివ్ స్పెషల్ మ్యాథ్స్ బ్యాచ్ ఉంటుంది. ఓన్లీ 50 మంది విద్యార్థులకు మాత్రమే ఉంటుంది. సో డిజిటల్ బోర్డు మీదే మీకు టీచింగ్ ఉంటుంది కనుక ఇది ఓన్లీ ఎక్స్క్లూజివ్గా ఆఫ్లైన్ కోచింగ్ అండి. సో వెంటనే మీరు అడ్మిషన్ తీసుకోండి. జనవరి 25వ తారీఖు నుంచి ఈవినింగ్ 7 PM నుంచి 8:30 PM వరకు స్పెషల్ మ్యాథ్స్ బ్యాచ్ అండి. ఇది తీసుకోవడానికి మీరు ప్రయత్నించండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మా యొక్క చరిష్మా సాయి IAS అకాడమీ యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్ అందరికీ మా యొక్క విద్యార్థులందరికీ కూడా సో సంక్రాంతి సో భోగి కనుమ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్.